పులివెందుల సతీష్ రెడ్డి వైసీపీని ఘోరంగా పులివెందుల్లో ఓడిపోవడానికి ఈ మహానుభావుడే కారణం అనడంలో ఎలాంటి అబద్ధము లేదండి. ఏ రోజైతే పోలీసుల్ని ఏలు పెట్టి వార్నింగ్ ఇచ్చి బెదిరించాడో మొత్తం పోలీస్ వ్యవస్థ అలర్ట్ అయింది. ఇక్కడ మతకో ఏమాత్రం తేడా జరిగినా కూడా పోలీసులను సైతం పైకి పంపించి ఏర్పాటు జరుగుతాయి ఇక్కడని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా పోలీసు వ్యవస్థని అధికంగా బలాలు దించింది. నోరు మూసుకొని పోలీసుల దగ్గర మర్యాదగా వ్యవహరించుంటే పోలీసు వ్యవస్థ కూడా ఎంతో కొంత వైసీపీకి అనుకూలంగా వ్యవహరించుండేది. ఎప్పుడైతే మన సతీష్ మహానుభావుడు సినిమా డైలాగులు మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శించారో వైసీపీని సైతం వంకాయ పాలు చేసి పడేశాడు. ఇది కావాలని చేశాడా లేదా అనే విషయం అయితే అనుమానమే. వైసీపీలో తెలుగుదేశం కోవర్టు అని కూడా డౌట్ వస్తూ ఉన్నది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పాలిటిక్స్ సిక్కుని అని కూడా అనాలా. జగన్మోహన్ రెడ్డిని నేను ఆశ్రయం చేసిన దాకా ఆ పార్టీలో ఉంటాడు, తర్వాత మళ్ళీ టీడీపీ లేకపోతాడు. అందువల్లనే జగన్మోహన్ రెడ్డి పాలిటిక్స్ సిక్కుని అంటున్నారు. లేదా ఏదో కారణం వల్ల బెదిరించడం వలన కారణం వల్ల వైసీపీలోకి వచ్చుండొచ్చు. అప్పుడైనా సరే వైసీపీ పార్టీ పతనం కోరుకొని నాశనమైన తర్వాత మళ్ళీ అతను బీజేపీలోకి టీడీపీలోకి పోవడం జరుగుతుంది. లేకపోతే ఆ పౌరుషం ఏంది, ఆ మాటలు ఏంది, పెద్ద పెద్ద డిఐజీ స్థాయిలో ఏంది, మీసాలు మేడేయడం ఏంది, చచ్చిపోతారని అనడం ఏంది, మళ్ళీ అంతలేకే నన్ను చంపుతారని బేల మాటలు మాట్లాడడం ఏంది, ఇలాంటి వ్యవహారాల వల్ల వైసీపీ పతనం అయిపోతుంది. ఓయినాట్ కుప్పం అన్నందుకు, ఓయినాట్ పులివెందులని చంద్రబాబు నాయుడు అన్నందుకు మొత్తం సర్వనాశనం అయిపోయింది. పులివెందులు అంటే సరే, ఒంటిమిట్టలో కూడా మరీ దారుణంగా 500-600 ఓట్లు రావడం ఏంది స్వామి. పులివెందుల్లో కానీ అంటే ఒంటిమిట్ట కాన్స్టిట్యున్సీలో కానీ నువ్వు చేసిన డైలాగులు నీ కథల్లో దానివల్ల చాలా పరిణామాలు ఉన్నాయి. ఇంకా మీదటైనా చూసుకొని మాట్లాడు. పులివెందుల కానీ ఇంకెక్కడైనా సరే ఇక మీదట చంద్రబాబు నాయుడిని కానీ లోకేష్ బాబు కానీ కామెంట్ చేయాలంటే 1కి 100 సార్లు ఆలోచన చేసుకొని చేయండి. ఏమాత్రం మీరు చేసే కామెంట్ల వల్ల మీ పార్టీ, మీ బతుకు, మీ జీవితం నాశనం అయిపోద్దని గుర్తుపెట్టుకోండి.